అందరికీ నమస్కారం. నేను మీ దేవి సిరివెన్నెల. 35వ భాగం. రచయిత వనజ గారు. ఏమని చెప్పి సంతకం చేసి నన్ను డిస్మిస్ చేస్తావమ్మా? ఆల్రెడీ నీ ప్లేస్లోకి ఇంకొకరు వచ్చారని అర్జున్ నరేంద్ర మోకాల మీద ఒకటి పీకాడు. కోపంగా చూడటం ఇడియట్ నెంబర్ 2 వద్దు. అర్జున్ ఇలా బెదిరిస్తే బెండవడని ఎక్స్పీరియన్స్ని బట్టి తెలుసుకున్న ప్రసాద్, అర్జున్ నేను డీజీపీ పోస్ట్లో లేకపోయినా చాలామంది పెద్ద పెద్దోళ్ళు తెలుసు నాకు. వాళ్ళతో మాట్లాడి నీకు ప్రమోషన్ ఇప్పిస్తాను అని అనేసరికి అర్జున్ కాస్త ఆలోచించడం మొదలుపెట్టాడు. తగ్గుతున్నాడు అబ్బాయి నా కోసం అని అంటూ ప్రసాద్ ఓ తెగ సంబరపడిపోయి నవ్వుకుంటుంటే, మీరు నాకు ప్రమోషన్ అయ్యయ్యో మీ చిన్న మెదడు చిట్లినట్లుంది, మీకు సెల్యూట్ చేయడమే సరిగ్గా రాదు, ఇంకా నాకు ప్రమోషన్ ఇప్పిస్తాడంట ప్రమోషన్ అని అర్జున్ అంటుంటే పాపం ప్రసాద్కి పరువు పోయినట్టుగా అనిపించింది. అరే మీలో ఒకరు మంత్రి, ఒకరు ఎమ్మెల్యే, ఇంకొకరు డీజీపీ, మీ ముగ్గురికి రెస్పెక్ట్ ఇచ్చేంత సీన్ లేదు. అరెస్ట్ అయ్యి పదవులు పోయి ఇలా వచ్చి నా సెల్లో పడ్డారు కాబట్టి మీకు రెస్పెక్ట్ ఎందుకురా? నా వదిలే సెన్సార్ కట్. ఇన్ని రోజులు మర్యాదగా నా డ్యూటీ నేను చేసుకుంటూ ఉంటే మీరు నొప్పి పుట్టి ఒక్కొక్కరుగా నన్ను కెలికారు కదా, అందుకే ఇప్పుడు చూద్దాంరా అని అంటూ, ఫస్ట్ నా ఆట, మన స్టోరీ నీతోనే మొదలైంది కాబట్టి భాను, ఉదయ్ భాను అని అంటూ, నువ్వు చెప్పరా నీకు ఆ మనీ, ముఖ్యంగా దుబాయ్ కరెన్సీ ఎక్కడిది? ఏమయ్యా అర్జున్, నాకు ఇంగ్లీష్ మాట్లాడమే రాదు, ఇంకా ఉర్దూ మాట్లాడి నేనెక్కడ దుబాయ్కి డబ్బులు సంపాదించాను అని భానుమూర్తి చెప్తే, అచ్చా మరి నీకు హిందీ రానిదే దుబాయ్ నుండి దినాలు వంటలు తీసుకొచ్చి వేశారా అని అంటూ భానుమూర్తిని వాయకొట్టి వదిలెట్టాడు అర్జున్. నెక్స్ట్ మన ఎంపీ నరేంద్ర. వీళ్ళకన్నా నేను అప్పుడప్పుడు ఫోకస్ చేసి నా గురించి తెలుసు, మరి ఎంపీవి నిన్ను మీట్ అయ్యే ఛాన్స్ నాకెప్పుడు రాలేదు. ఇప్పుడు చెప్పు నీకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అండ్ ఆ దుబాయ్ దినాలు మీ ఇళ్లలో ఎక్కడివి? పాపం ఎంపీ నరేంద్ర తెలివిగా ఆలోచించాలనుకొని బోల్తా పడ్డాడేమో. నేను పేరున్న ఎంపీని, నాది అధికార పక్షం, అందుకే ప్రతిపక్ష నాయకులను పదవి నుండి లాగరాయడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ని వేశారని మంచి కథ అల్లి ఎలా చెప్పను అన్నట్టుగా మిగతా ఇద్దరి వైపు చూశాడు మన నరేగాడు. వాళ్ళిద్దరూ అటువైపు చూడమని సిగ్నల్ ఇవ్వడంతో తన వాయిస్ని వినవస్తూ ఉన్న వీడియో వైపు చూసేసరికి రాబర్ట్ మనుషులకి మెల్లగా మాట్లాడుతూ, తొందరగా ఆ రూమ్లో పెట్టండి, ఇక్కడ దాచిపెట్టామని అన్న ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ, కుదిరితే సగం దోచేసుకోవచ్చు అన్న ఇదిలో నరి ముఖం వెలిగిపోతూ ఉండడం ఆ వీడియోలో క్లియర్గా కనిపిస్తోంది. మరి ఇదేంట్రా నారే, ప్రతిపక్షానికి నువ్వే చెప్పి మరి నీ ఇంట్లోనే దాచుకోమని ఇన్కమ్ ట్యాక్స్కి దొరికిపోయావా అని నార తీసి పారేశాడు అర్జున్. వాళ్ళ ఇద్దరి నుండి సరైన సమాధానం రాకపోవడంతో విరిగిపోయిన లాఠీ పక్కనేసి ఇంకో లాఠీ తీసుకొని డీజీపీ దగ్గరికి వెళ్ళాడు అర్జున్. నన్ను కూడా కొడతాడా? కొట్టలే అని ధైర్యంగా ఉన్న ప్రసాద్ ఆశల్ని తారుమారు చేస్తూ చేతుల వెనుక భాగం మీద బలంగా కొట్టాడు అర్జున్. నొప్పిని ఓర్చుకుంటూ కూడా నేను చెప్పను అంటూ మొండితనం మొహంలో పలికిస్తూ ఉన్న ప్రసాద్ని చూసి అర్జున్ ట్రీట్మెంట్ మార్చాలనుకున్నాడు. ఇద్దరు కానిస్టేబుల్స్ని పిలిచి ప్రసాద్ని, నరేంద్రని వేరే సెల్లోకి తీసుకెళ్లమని ఆర్డర్ పాస్ చేశాడు అర్జున్. అప్పటికే నైట్ అయిపోవడంతో ముగ్గురిని 3 సెల్స్లో పెట్టేసి తన క్యాబిన్లోకి వెళ్ళాడు. అక్కడ సిరి పంపిన క్యారియర్ చూసి అర్జున్ మూడ్ నార్మల్ అయింది. అక్కడ అర్జున్ ఇంట్లో అర్జున్ బయటకు వచ్చాక సిరి ఆ పని ఈ పని చేసుకుంటూ ఉంది. తనని చూస్తూ నిషా సిరి దగ్గరికి వస్తే, ఏమైనా కావాలా వదిన అని సిరి పని చేసుకుంటూనే అడిగేసరికి, ఏం లేదు వదిన గారు, మీరు ఇంత ఓపిక నమ్మకంతో ఎలా ఉన్నారా అని ఆలోచిస్తున్నా. చదువుకొని ఈ ఫీల్డ్లో ఉన్న నాకే పొద్దున న్యూస్ చూసే కొద్దీ భయం వేసింది. నువ్వు అంత నిబ్బరంగా ఎలా ఉన్నావా అని అంటూ నిషా అడగడంతో, ఓపిక ఉంటే దీన్ని ఓపిక అనరు, ప్రేమ అంటారు వదిన. ఆయన మీద అంతులేని ప్రేమ ఇంకా నమ్మకం అంటే ఆయన ఈ తప్పు చేయరని నాకు తెలుసు. ఇది ఆయన మీద వచ్చిన ఫాల్స్ ఎలిగేషన్స్ అని ఆయన కళ్ళు చూస్తేనే అర్థమైపోయింది. అందుకే ఇంత నమ్మకంగా ఇంత నార్మల్గా ఉండగలిగాను అని సిరి చెప్పేసరికి ఆమె మీద ఇంకాస్త ఇష్టం పెరిగింది నిషాకి. అన్ని పనులు పూర్తి చేసి తన రూమ్లోకి వెళ్ళేసరికి అమ్మ, నాన్న, అత్త, మామల దగ్గర నుండి 10 మిస్డ్ కాల్స్ ఉంటాయి. ఫస్ట్ తన అత్తమామకి కాల్ చేసి అదంతా ట్రాష్ అని చెప్పి కాసేపు కుశల వివరాలు కనుక్కొని రామయ్య, జానకమ్మకి కాల్ చేసింది సిరి. హలో వెన్నెల, నాన్న బాగున్నారా? మేం బాగున్నాం. ఏంటమ్మా పొద్దున అర్జున్ బాబు గురించి టీవీలో అలా వచ్చింది? నాన్న మీరు అదంతా పట్టించుకోకండి, అది ఆయన మీద కావాలని చేసిన తప్పుడు ఆరోపణ, అది అప్పుడే చెప్పేశారు కూడా కదా, ఇంకా మీరు భయపడకండి నాన్న. అది సరే మా, మీ ఊర్లో ఇంకా ఆ కిడ్నాప్లు ఏవో జరుగుతూనే ఉన్నాయట కదమ్మా, నువ్వు జాగ్రత్త వెన్నెల. అల్లుడు గారు నీ పక్కనే ఉంటారని తెలుసు, కానీ అమ్మా నాన్నలుగా మా భయం మాది వెన్నెల. అలాగే నాన్న, ఆయన పక్కన ఉండన్నా నాకు చిన్న
నొప్పి కూడా జరగదు. మీరు ధైర్యంగా ఉండండి అని అంటూ చెప్తుంటే ఆ వెన్నెల నరేష్ కుసుమ ఎల్లుండి మీ ఊరికేదో పని మీద వస్తున్నారట అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అన్నయ్య వస్తున్నారని తెలిసి సిరి హ్యాపీగా ఫీల్ అయ్యి అర్జున్ కాల్ చేసి తిన్నాడో లేదో తెలుసుకొని తను కాస్త తిని బజ్జుంది వెన్నెల. అర్జున్ పొద్దున్నే ఫ్రెష్ అవ్వడం కోసం ఇంటికి వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి ఆమె బుజ్జుకొక పిల్లలా బజ్జుంది. ఆమెను చూసి నవ్వుకొని సిరి నుదుటిన ముద్దు పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. అతను యూనిఫామ్ వేసుకున్నప్పుడు తీరిగ్గా లేచింది సిరి. అర్జున్ మాత్రం బటన్స్ పెట్టుకుంటూ ఎలా ముగ్గురు ఫెయిల్స్ నుండి నిజం రాబట్టాలా అని ఆలోచిస్తూ ఆగిపోతే సిరినే వెళ్ళి అర్జున్కి బటన్స్ పెడుతూ అర్జున్ గారు నేను ఒకటి చెప్పనా అంటూ అది చిన్నగా అడిగింది. హా అని కూడా ముభావంగానే అన్నాడు అర్జున్. మనం చిన్నప్పుడు 4 ఎద్దులు ఒక సింహం కథ చదువుకున్నాం కదా అర్జున్ గారు. అయితే ఎద్దులు 4 కలిసున్నప్పుడు సింహం ఆ ఎద్దుల్ని ఏం చేయలేకపోయింది. అదే వాటిని సెపరేట్ చేసినప్పుడు ఒక్కోదాన్ని ఈజీగా తినేసింది కదా. అవును, కాబట్టి ఐకమత్యం మహాబలమని అంటారు. అది మంచికైనా చెడుకైనా సరే విడదీసినంత మాత్రాన అవి ఈజీగా అయిపోతాయా? అసలు కావండి. కానీ సింహం వాటిని విడదీశాక ఒకదాని మీద ఇంకో దానికి చాడీలు చెప్పి మనసులో ఉన్న కాస్త పాజిటివిటీని తీసేసింది. కాబట్టే అవి ఈజీగా లొంగి సింహానికి ఆహారం అయిపోయాయి అని చెప్పింది సిరి. అర్జున్కి సిరి ఎందుకు ఆ ఎగ్జాంపుల్ చెప్పిందో అర్థమయ్యి ఉన్న ఒక టెన్షన్ తీరిపోయింది. సిరి భుజాల మీద చేతులేశాడు. సిరి తన పని అయిపోయినట్టే పక్కకు వెళ్తుంటే అర్జున్ ఆమె నడుము పట్టి దగ్గరికి లాగి ఇద్దరి ఊపిరి తొలగేటట్లుగా ప్లేస్ మాత్రమే వదిలాడు. ఇప్పుడు ఈ స్టోరీ నాకెందుకు చెప్పావు? ఏమో గుర్తొచ్చి చెప్పాను అని సిరి అమాయకంగా అంటూ కళ్ళు రెపరెపలాడించేసరికి అర్జున్ ఆ కళ్ళలోకి చూస్తూ న్యూస్ చూస్తున్నావా? నీకు భయం కదా? ఏసీపీ అర్జున్ చంద్ర భార్య న్యూస్ చుట్టానికి కూడా భయపడుతుంది అనిపించుకోకూడదని. ఆహా, ఇప్పుడు నిజం చెప్పవే సిరమ్మ. మొన్న ఒక రోజు మీరు న్యూస్లో చూడ్డానికి బాగున్నారు, అందుకే చూస్తున్నా. ఇవన్నీ క్రైమ్ వచ్చినప్పుడు ఛానల్స్ చేంజ్ చేసేస్తా. ఓహో, న్యూస్లో చూస్తూ పోలీస్ మొగుడికి సైట్ కొడుతున్న భార్య. రేపటికి హెడ్లైన్ అంటూ అర్జున్ చదువుతుంటే అవ్వా అంటూ సిరి అర్జున్ నోటికి తన చెయ్యిని అడ్డు పెట్టేస్తే ఆ అడ్డు చేత్తో కాకుండా సిరి పెదవులతో పెట్టేలాగా అర్జున్ చేసుకున్నాడు. ఆఫ్టర్ సమ్ టైం అర్జున్ స్టేషన్కి వెళ్ళిపోతుంటే సిరి ఫాస్ట్గా పెసరట్టు అల్లం చట్నీ వేసి అర్జున్ తినేదాకా తనని వదల్లేదు. ఆమె మొండి ప్రేమకి అతని నుండి పక్క నుండి నడుము గిల్లుడు యూజ్ రిటర్న్ గిఫ్ట్. అర్జున్ సారథి స్టేషన్కి వెళ్ళేసరికి ఇంకా కొత్త మిస్సింగ్ కేస్. అది చూడగానే అర్జున్కి ఇంకా విసుకొచ్చి ఇంకో లాఠీ తీసుకొని ప్రసాద్ దగ్గరికి బయలుదేరతాడు. కానీ సిరి చెప్పిన కథ గుర్తొచ్చి ఆగిపోతూ కాసేపు గట్టిగా శ్వాస పీల్చుకొని వదిలి ప్రశాంతంగా ప్రసాద్ రూమ్లోకి వెళ్ళాడు. అర్జున్ గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ డ్యూటీలో ఉన్నప్పుడు విష్ చేసేలాగే చెప్పాడు అర్జున్. దానికి ప్రసాద్ ఉప్పుడు సప్పుడు కాకుండా ఉంటే సార్ మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది సార్. మీకు ఫాలోయింగ్ లేదు కానీ మీకు ఎంత టాలెంట్ ఉంది సార్. ఎంత టాలెంట్ లేకపోతే పోలీస్ జాబ్తో వచ్చిన శాలరీ నుండే తెలివిగా బిజినెస్ చేసి దాన్ని ఇంత స్థాయికి తెస్తారు సార్ అని అర్జున్ ప్రసాద్ని పొగటంతో కాస్త ఆశ్చర్యంగా సిగ్గుగా నెక్స్ట్ అర్జున్ ఇంకా ఏం చెప్తాడా అని వెయిటింగ్ చేస్తూ నోట్లోకి ఈగలు ప్లస్ ఏనుగు మాదిరి వెళ్ళేలాగా చూస్తూ ఉంటే నాకు మిమ్మల్ని చూస్తుంటే పాప అనిపిస్తుంది సార్. నేను మీకు ఇంత ద్రోహం చేస్తానని వాళ్ళని అస్సలు ఊహించలేదు సార్ అని అంటూ గోడకి ఒక పంచిచ్చి బయటకు వచ్చేశాడు అర్జున్. సేమ్ ఇలాంటి సిచ్యువేషన్నే అందరి దగ్గర రీక్రియేట్ చేసి వచ్చి తన క్యాబిన్లో కూర్చున్నాడు. సార్ సార్ అని అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు సారథి. చెప్పు సారథి. అర్జున్ సార్, ఇంకా చాలా కేసులే పెరిగాయంట. మిగతా డివిజన్ వాళ్ళు కూడా చెప్పారు. దీనికి అంతే లేదా సార్? ఉంది సార్. అది ఇలాగే ఉంటే చాలా కష్టం. త్వరలోనే దీనికి స్వస్తి పలుకుతా. ఇప్పుడే బీజం నాటాను అనుకుంటూ అర్జున్ ఆలోచనలో పడ్డాడు. సమీర్ ఆ శాండీని రేప్ చేశాడు. మళ్ళీ రూమ్లో ఇంకొక అమ్మాయి. అసలు వాడికి ఇన్ని చేయడానికి ధైర్యం ఎలా వచ్చింది అంటే వాడి వెనుక ఎవరో ఉన్నారు. అది వాళ్ళ నాన్ననే అయి ఉంటాడు. దాన్ని బట్టి చూస్తుంటే ఇదంతా ఈ కిడ్నాప్కి లింక్ రాబట్టేనా అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు అర్జున్. మధ్యాహ్నం వరకు కూడా ముగ్గురిని వదిలేశాడు అర్జున్ సెపరేట్గా. లంచ్కి ఏదో కాస్త తినేసి ముగ్గురిని ఒకే సెల్ల వదలమని కానిస్టేబుల్కి చెప్పి అర్జున్ కాసేపు ఆగి నిదానంగా వెళ్ళాడు. ముందు ముచ్చట్లు పెట్టుకుంటున్న ముగ్గురు ఇప్పుడు మాత్రం ఒకరినొకరు చూసుకుంటూ రుసరుసలాడుతూ ముఖాలు తిప్పేసుకుంటున్నారు. దాంతోనే అర్జున్కి క్లియర్గా అర్థమయ్యి డీజీపీ వైపు చూసి కళ్ళెగరేశాడు. అర్జున్ నన్ను ఈ సెల్లో వద్దు, వేరే సెల్లో పోయి ఈ మోసం చేసే వాళ్ళతో నేను ఉండలేను అంటే నరేంద్ర కూడా సేమ్ చెప్తే ఇటు భానుమూర్తి కూడా యాజ్ ఇట్ ఈస్ దించేశాడు. అవునా, నిన్ననే కదా ముస్తఫా అని అన్నారు ముగ్గురు, అప్పుడే మోసగాళ్ళని అంటున్నారు, ఏమైంది అని అడిగాడు అర్జున్. నాకు వీళ్ళతో ఏ సంబంధం లేదు. నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకోగలను.
వాళ్ళని ఇక్కడి నుంచి వేరే రూమ్లోకి వేసేయి అని ప్రసాద్ చెప్పేసరికి మాకు మాత్రం నీతో సరదానా అన్నీ అనిపించుకోవడానికి అంటూ నరేంద్ర వెళ్ళిపోతే భానుమూర్తి ఎటు తేల్చుకోలేక అర్జున్ వంక చూస్తాడు. ప్రసాద్ని ఇంకో రూమ్ షిఫ్ట్ చేసి భానుమూర్తికి దగ్గరగా చైర్ వేసుకొని కూర్చున్నాడు అర్జున్. సార్ అర్జున్ పిలుపు మారేసరికి ఆశ్చర్యంగా చూశాడు భానుమూర్తి. సారథిని పిలిచి ఫైల్ తెమ్మని అతని ముందు ఓపెన్ చేస్తూ మీ కూతురి వయసు ఎంత ఉంటుంది సార్ అని అడిగితే భానుమూర్తి క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాడా అర్జున్ అని అనుకున్నాడు. ఒక 22 లేదా 23 ఉంటాయి. కానీ ఈ అమ్మాయికి 18 ఏళ్ళు, ఈ అమ్మాయికి 20 అంటూ 10 మంది మిస్సింగ్ కేస్ షీట్స్ చూపించి ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళిన ఒకరిని, ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్న ఒకరిని, చదువుకున్న జాబ్ చేసి తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలనుకుని ఉద్యోగం ఇంటర్వ్యూ అంటూ వెళ్తూ ఉన్న ఫోన్లు వస్తుంటే నిజమేనని నమ్మి చిన్న ఆశతో ఈ ఊరు వచ్చిన వాళ్ళని అన్యాయంగా ఎత్తుకొని పోయారు సార్. ఆ అమ్మాయిలు ఏం పాపం చేశారు అని అంటూ చివరిగా రవలిది ఫోటో చూపించాడు అర్జున్. ఈ అమ్మాయి త్వరలోనే పెళ్లి కావాల్సింది, ప్రేమించిన వాడిని త్వరలో పెళ్లి చేసుకుంటున్నానని కోటి ఆశలతో కోటి కలలతో ఎదురు చూస్తూ ఉన్న అమ్మాయి వెడ్డింగ్ కార్డ్ ఇవ్వడానికి వెళ్తున్న అమ్మాయిని కిడ్నాప్ చేశారు. తన తల్లి హాస్పిటల్ బెడ్ మీద ఉంటే ఆమె పెళ్లి క్యాన్సిల్ అయింది. చివరికి పెళ్ళైన ఆడవాళ్ళని కూడా వదలడం లేదు. తీసుకెళ్ళి ఏం చేసుకుంటున్నారు? పెళ్ళై తల్లి అయిన ఆడదో గంట లేట్గా ఇంటికి పోతే అత్తామామలు ఇరుగు పొరుగు ఎన్ని అనుకుంటారో విన్నారా? ఈ రోజైనా అలాంటిది 2-3 రోజులుగా కనపడకపోతే తన మీద ఎలాంటి నిందలు పడతాయో తెలుసా? ముఖ్యంగా పిల్లలు అమ్మ అమ్మ అని ఏడుస్తుంటే ఎలా ఉంటుందో తెలుసా? అమ్మ ఎక్కడ నాన్న, ఎక్కడికి వెళ్ళిందో ఇంకా రాలేదని పిల్లలు వాళ్ళ నాన్నని అడిగితే ఆ నాన్న ఏం సమాధానం చెప్పగలడు? ఏ రోజైనా ఆలోచించారా? ఒకరు కాదు, ఇద్దరు కాదు, 50 మంది పెళ్లి కాని ఆడపిల్లలు, ఇప్పటి వరకు 25 మంది పెళ్ళైన ఆడవాళ్ళు. వీళ్ళు ఏం పాపం చేశారని ఈ శిక్ష? మీలాంటి వాళ్ళ వల్ల కాదా ఇదంతా కూడా? వీళ్ళకు ఇన్ని బాధలు. మీ బంధువుల అమ్మాయిని సంధ్యని రాత్రికి రాత్రే మాట్లాడి తీసుకొచ్చేసారే. మరి ప్రతి ఆడపిల్ల మీ కూతురు లాంటిదే కదా సార్. ఆ విషయం గురించి మీరెందుకు మర్చిపోయి వాళ్ళకి ఎలా సాయం చేశారు? అదిగో చూసారా అని అంటూ అర్జున్ కిటికీ నుండి గోవర్ధన్ని చూపించాడు భానుమూర్తికి. తన భార్య పిస్ అయ్యి ఇప్పటికీ 5 రోజులు అయిపోయింది. పిల్లలు అడిగేదానికి సమాధానం చెప్పలేకుంటే ఇంకా తన అమ్మ నాన్న రే నీ పెళ్ళాం ఎక్కడ్రా, బయటకని వెళ్ళింది ఇంకా రాలేదు, ఎటుపోయింది, మన పరువంతా తీసేసిందిరా అని అంటూ ఉంటే వీధిలో వాళ్ళు ఎవరితో వెళ్ళిపోయిందంటూ ఉంటే రేపు తిరిగి వచ్చిన ఆమెకి స్థానం ఇచ్చేది ఎవరు? పాడి తప్ప. మానవత్వం ఉన్న అమ్మాయి వీళ్ళన్నీ సూటిపోటి మాటలకు బ్రతకగలదా? ఇలా ఈమె ఒక్కతేనా తప్పు చేయకపోయినా నిందలు పడే ఆడవాళ్ళందరూ సూసైడ్ని ఎంచుకుంటే అంటూ అర్జున్ ఎమోషనల్ ప్లేస్ కోపం అయ్యి ఒక వీడియో భానుమూర్తి ముందు పెట్టాడు. అది చూసి కళ్ళు మూసేస్తూ బామ అని అరిచాడు. అందులో బామ ఒంటి మీద డ్రెస్ సరిగా లేదు, కాళ్ళు చేతులు కట్టేసి ఉంటే తనకిచ్చిన డ్రగ్ వల్ల సెన్స్ కోల్పోయి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటే తన మీద ఒకడు చెయ్యి వేసి ఆమె దగ్గరికి వచ్చి బామకి ముద్దు పెట్టబోయి ఆమె ఒంటి మీద ఉన్న డ్రెస్ని చింపపోయాడు. భానుమూర్తి కళ్ళు మూసుకుంటే అర్జున్ తన ఫోన్ని పక్కకు తీసి ఇప్పుడు ఏమంటారు సార్ అని అర్జున్ అడిగేసరికి అర్జున్ ప్లీజ్ అర్జున్ నా కూతుర్ని కాపాడు అని భానుమూర్తి రిక్వెస్ట్ చేస్తూ ఉంటే ఎవరు చేస్తున్నారో ఇవన్నీ ఎక్కడ దాచిపెడుతున్నారో నాకు తెలుసా? నేను ఎలా కాపాడగలను సార్? ఆ కల్ప్రిట్ ఎవరో తెలిసినప్పుడు అందరితో పాటు మీ అమ్మాయిని కూడా నేను సేవ్ చేస్తాను అని అర్జున్ కేర్లెస్గా వెళ్తిపోతూ ఉంటే అర్జున్ చెప్తాను, ఇదంతా ఎవరు చేస్తున్నారో చెప్తాను, వాళ్ళు అమ్మాయిని కిడ్నాప్ చేసి ఎక్కడ దాస్తారో చెప్తాను, వెళ్ళి నా కూతుర్ని కాపాడని భానుమూర్తి ఏడుస్తుంటే అర్జున్ వెనక్కి తిరిగాడు. నిజం అర్జున్ చెప్తాను, ఏరియాలో లాస్ట్లో ఒక ఫామ్ హౌస్ ఉంటుంది, అందులో వాళ్ళు కిడ్నాప్ చేసిన అమ్మాయిలు ఉంచుతారని చెప్పాడు భానుమూర్తి. అర్జున్ డౌట్గా భానుమూర్తిని చూస్తూ ఉంటే నిజంగా కిడ్నాప్ చేసిన పెళ్లికాని అమ్మాయిల్ని అక్కడే ఉంచుతారు, సంధ్యని కూడా అక్కడికే తీసుకొచ్చాను అని ఆ గుంటనక్క చెప్పడంతో అడ్రస్ నోట్ చేసుకున్నావా అని కానిస్టేబుల్ వంక చూశాడు అర్జున్. అతను తల ఊపడంతో బామ అని అర్జున్ పిలిచిన పిలుపుకి పక్క రూమ్లో నుండి బయటకు వచ్చింది బామ. భానుమూర్తి ఏం అర్థం కాక చూస్తుంటే ఏడుస్తూ తండ్రి వంక చూస్తూ నేను నీ కూతుర్ని కాబట్టి నన్ను ఒక్కదాన్ని సేవ్ చేస్తే చాలా నాన్న, మిగతా ఆడపిల్లలు ఏమైనా అవ్వని అని అంటున్నావా అని బామ అడగడంతో తల దించుకున్నాడు భానుమూర్తి. అర్జున్ బామకి షేక్ హ్యాండ్ ఇస్తూ థ్యాంక్ యూ సో మచ్ బామ, అడగగానే చేయడానికి ఒప్పుకున్నందుకంటూ తండ్రి కూతుళ్ళు మాట్లాడుకోవడానికి స్పేస్ ఇస్తూ సైలెంట్ అయిపోయాడు అర్జున్. పర్లేదు సార్, మీకు ఈ వృథా భక్తి సాయం చేసినందుకు గర్వంగా ఫీల్ అవుతానంటూ భానుమూర్తి దగ్గరికి వెళ్ళి నాన్న చి ఇలా పిలవాలంటే కూడా మనసు రావడం లేదు, ఎందుకు ఇలా చేశారు? దీనివల్ల మనకు ఒక 10 కోట్లు వస్తాయా? మీకున్నది నేనే, పెడితే నాకు పెడతారు, అందరి ఉసురు తగిలి నేనే ఇలాంటి వాటిలో చిక్కుకొని చచ్చిపోతే ఆ ఆస్తి డబ్బంతా ఏం చేస్తారు? చితిలో పేర్చుకుంటారా?
మా నాన్న ఎమ్మెల్యే కాబట్టి నేను సేవ్ అవుతా అంటే ప్రతి అమ్మాయి సేఫ్గా ఉండాలంటే వాళ్ళ నాన్నలు పదవిలోని డిపార్ట్మెంట్లో వాళ్ళు ఉంటాయి తప్ప వాళ్ళకి సేఫ్టీ లేదా నాన్న. నీ కూతురు నాకు నేను అనుకోవడానికి సిగ్గుపడుతున్నా. ఈ నోటితో ఇంకెప్పుడు నేను నాన్న అని పిలవనంటూ బామ ఏడుస్తూ వెళ్ళిపోతుంటే అర్జున్ వంక చూసి, అర్జున్ నేను చెప్పిన అడ్రస్ కరెక్టేనయ్యా, వెళ్ళి అందరినీ కాపాడి తీసుకొచ్చాయి. నాకు జీవితకాలం శిక్ష వేసినా నేను చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం ఉండదు. తప్పు చేసేవాడు కన్నా తప్పుకి సాయం చేసేవాడే పాపాత్ముడు అంటూ తలదించుకున్నాడు. అంతలో అర్జున్కి డిప్యూటీ సీఎం నుంచి కాల్ వచ్చింది. కథ కొనసాగుతుంది. మరి అర్జున్ ఇప్పుడు భానుమూర్తి చెప్పిన ప్లేస్లోకి వెళ్ళి ఆ అమ్మాయిలందరినీ కాపాడతాడా? తర్వాత రాబర్ట్ను ఎలా ఎదుర్కోబోతున్నాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.